నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు, చూసినారు వారి ట్వీట్ ఏదో. ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు. అది ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. అంటే ఇది దేశ భద్రతకు, శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం. దానికి మంత్రులకు, ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు. ఇదే రేపు చెప్తాను నేను. ఏం చెప్తా ఇంకా కొత్తగా? మాకేం సంబంధము, మాకేం తెలుసు? ఇవి రొటీన్గా జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ రోజు కూడా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది, ఇటు పక్కకు బీజేపీ ఉన్నది. ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో గూఢాచారి వ్యవస్థ మీద ఆధారపడుతుంది. ప్రభుత్వాధినేతలకు రిపోర్ట్లు వస్తాయి. ఎట్లొస్తాయో మాకు తెలియదు. వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిన సమాచారం మాకు తెలియదు. మేము అడగం. మేమంటే మేము కాదు, ముఖ్యమంత్రులకు, మంత్రులకైతే అసలే తెలియదు. ఇది వాస్తవం. ఈ దేశంలో ఇదేదో కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు, చాలా గొప్ప విషయం ఏదో వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా. ఎవరిని అడగాలి? సిట్ ఎవరిని పిలవాలి? నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు? ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఆయనకు తెలుస్తుంది ఎవరు ఫోన్లో ట్యాప్ చేసినారు, మాకేం తెలుస్తుంది? గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది. మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు, ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉండి, ఆయనకు తెలుస్తుంది. ఎవరిని పిలవాలనో వాళ్ళని పిలవకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్ లాగా, ఓడువని అంతులేని కథలాగా కేవలం టైం పాస్. ఇప్పుడు మీరు ఉరికొచ్చి రోజు కరీంనగర్కి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లు ఈడికెళ్ళి ఉరికొచ్చుడు ఎందుకంటే మేము నాగం చేస్తుడు. వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి, వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ కమిషన్ వేయాలి. ఇంకా ఏముంది ఆ సిట్టులో? రమ్మని అడిగితే నేను చెప్తా, కుల్లా చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? చెప్తారా ఆఫీషియల్గా? వాళ్ళకి తెలుసు, చెప్పలేరు. ఎందుకు? రేపు మా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో, వీళ్ళందరూ అలా బొక్కల పడతారు. వాళ్ళకి ఎరికే. వాళ్ళు ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో 1952 నుంచి నేటి వరకు మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక మరి స్థిరత్వము, అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటారు. కానీ రాజకీయ నాయకత్వానికి, ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు. రెండోది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మాకేదో సమాచారం కావాలి అనుకోండి, నాకు కాదు ప్రభుత్వ అధినేతకు సమాచారం కావాలి, పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళు ఎట్లా తెచ్చారో మాకు చెప్పొద్దు, మేము అడగద్దు.